హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎట్లుంది? చిన్న పిల్లగాన్ని అడిగినా కూడా, చిన్న పిల్లల దగ్గర నుంచి ఏ వయసు వాళ్ళని అడిగినా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ లేదు. ఆ మాటకొస్తే హైదరాబాద్ ఒకటే కాదు, అసలు తెలంగాణ మొత్తంలో ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ ఏమీ లేదు, మొత్తం పడిపోయింది అనేది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వింటున్న మాట కదా మనం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు మొత్తం రియల్ ఎస్టేట్ విపరీతంగా పడిపోయింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ మంచిగా ఉంటుండే. బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఉమ్మడి 10 జిల్లాలు ఉన్న వాటిని జిల్లాల విభజన కూడా చేసింది. చాలా చోట్ల రియల్ ఎస్టేట్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. దాంతోపాటు సాగునీటికి కూడా వీళ్ళు నీళ్ళు ఇచ్చేసరికి చాలా చోట్ల భూములకి కూడా విపరీతమైనటువంటి డిమాండ్ వచ్చింది. చాలా పెద్ద మొత్తంలో భూముల రేట్లు కూడా పెరిగినాయి. అంటే వ్యవసాయం చేసుకునే భూములు ఉంటాయి కదా, అవి కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించినవి కాకుండా వ్యవసాయం చేసే భూములకు కూడా విపరీతమైన రేట్లు పెరిగినాయి. ఎందుకంటే మంచిగా పంటలు పండుతున్నాయి, నీళ్ళు వచ్చినాయి అంతగా, కాబట్టి రేట్లు విపరీతంగా పెరిగినాయి. అది గతం, అదంతా కూడా గతం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రియల్ ఎస్టేట్ ఎంత దారుణంగా పడిపోయింది అనేది ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. నిజంగా రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి బతికినటువంటి కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా వచ్చింది, మనం చూసినాం. అపార్ట్మెంట్లు కట్టి ఆ అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు అమ్ముడు పోక రియల్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి చరిత్ర మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్లో మనం చూసినాం. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు హైదరాబాద్లో రాయదుర్గంలో ఒక చోట ప్రభుత్వం వేలం వేస్తేనట దానికి 177 కోట్లు, ఎకరంకి 177 కోట్లకి అమ్మినము అనేది ప్రభుత్వం చెప్తుంది. నిజంగానే అమ్మిరు కూడా, ఎకరం 177 కోట్లకి అమ్మిరు. అయితే గతంలో ఇట్లనే వేలం వేసినప్పుడు, హెచ్ఎండిఏ వేలం వేసినప్పుడు చాలా భూములకి అసలు ఎవరు ముందుకు రాలేదు, కొనని పరిస్థితి ఒక నెల రోజుల ముందు ఉండి, ఇప్పుడు నెల రోజుల తర్వాత ఎకరం 177 కోట్లకి ఎట్లా పోయింది? ఇది ఇప్పుడు మార్కెట్ని అబ్జర్వ్ చేస్తున్న ఏ ఒక్కరికి కూడా అంతు చిక్కుతలేదు. నిజంగా హైదరాబాద్ మార్కెట్ అంత విపరీతంగా పెరిగిందా? హైదరాబాద్లో 177 కోట్లు ఎకరాలు ఒక్క ఎకరంకి పెట్టే పరిస్థితి ఉందా అనేది ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి చాలామంది మాట్లాడుకుంటున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కోకాపేటలో ఎకరాన్ని 100 కోట్లకు అమ్మింది, అప్పటి వరకు అదే రికార్డు. అయితే ఇప్పుడు వీళ్ళు అమ్మినటువంటి 177 కోట్లు చాలా పెద్ద రికార్డు. అసలు మొత్తం ఎక్కడెక్కడో ఉన్నటువంటి రికార్డులన్నింటినీ మేమే బద్దలు కొట్టిద్దాం, 177 ఎకరాలకి అమ్మినము అని చెప్తున్నారు. అంటే 177 కోట్లు అంటే కనుక ఎకరం గజం దగ్గర 3 లక్షల చిల్లర పడ్డట్టు. అయితే ఇంత పెట్టి కొన్నటువంటి వాళ్ళకి ఏం లాభం ఉంటుంది అంటే, ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవాలి. దాంతోపాటు రియల్ ఎస్టేట్ నిజంగా ఇంత పుంజుకుందా, ఈ రెండింటి గురించి మాట్లాడుకోవాలి. ఎకరం 177 కోట్లు అన్నప్పుడు నిజంగా వీటి గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఆ 177 కోట్లు ఎకరం కొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటి అంటే హై రైజ్ బిల్డింగ్లు కట్టుకోవచ్చు, ఎన్ని ఫ్లోర్లన్నా కట్టుకోవచ్చు, అట్లాంటి ఫెసిలిటీ ఉంటుంది. లేకపోతే 177 కోట్లు పెట్టుకొని వాళ్ళకేం ఫాయిదా ఉంటుంది? పడకపోతే కనుక ఇంత రిస్ట్రిక్షన్ పెట్టి మీరు ఇన్ని ఫ్లోర్లే కట్టాలి, ఇన్ని ఫ్లాట్లే వేయాలి అంటే కనుక వాళ్ళకి పడదు. కాబట్టి వాళ్ళు హై రైజ్డ్ బిల్డింగ్లు కట్టుకోవచ్చు, ఆకాశాన్నంతే ఎత్తులో కూడా నిర్మాణాలు చేపట్టుకోవచ్చు అన్నట్టు. వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉంటుంది, అందుకోసమే అంత ఎక్కువ పెట్టి కొంటారు అన్నట్టు. దాని తర్వాత ఎస్ఎఫ్టీగా ఎంత కమ్ముతారు అనేది మనకు అర్థమై ఉంటుంది. అన్ని ఫ్లోర్లు కడితే అంత రేటు పెట్టుకుంటే అక్కడ ఎస్ఎఫ్టీ ఎంత పెట్టి ఫ్లాటింగ్ చేస్తారు వాళ్ళు అనేది ఆ రేట్ను చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. ఇట్లా వీళ్ళకి ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ సంస్థ 177 కోట్లకి కొన్నది. మళ్ళీ పక్కనే ఉన్నటువంటి వాటికి వేలం వేసినప్పుడు అంత ధర రాదు, ఎందుకంటే దీనికి ఇచ్చినటువంటి ఎగ్జెప్షన్ మిగతా వాటికి లేదు కాబట్టి. ఇంకొకటి, హైదరాబాద్లో వేరే చోట్ల వేలం వేసినప్పుడు ఈ రేట్ వస్తుందా అంటే రాదు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని బట్టి, ప్రభుత్వం వాళ్ళకి పెట్టేటువంటి నియమ నిబంధనల్ని బట్టి ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకోసం వీటి వెనకాల ఇదంతా ఉంది కాబట్టి అది 177 కోట్లకి ఎకరం అమ్ముడు పోయింది. అది ఒకటి. ఇంకోటి, నిజంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగిందా? నిన్నగాక మొన్న అన్ని కోట్లకి ఎకరం పోయినంతగా హైదరాబాద్లో మార్కెట్ ఉందా? లేదు. ఈ రోజుకి చాలామంది రియల్ ఎస్టేట్ రంగ నిపుణులతో మాట్లాడినప్పుడు అందరు చెప్తుంది ఏంటంటే నిజంగా మార్కెట్ లేదు, స్తబ్దుగా ఉంది. స్తబ్దుగా అనేదానికంటే కూడా ఇంకా అధ్వాన్నంగా ఉంది రియల్ ఎస్టేట్ పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే హైడ్రా అనేది తీసుకొని వచ్చి ఎక్కడికక్కడ ఇండ్లను బుల్డోజర్లు పెట్టి కూల్చేసింది. చాలా చోట్ల నిర్మాణంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లను కూడా, విల్లాలని అపార్ట్మెంట్లని ఎక్కడికక్కడ కూల్చేసిరు. దీంతో బిల్డర్లు ఎక్కడ కట్టాలన్నా కూడా భయపడేటువంటి పరిస్థితికి వచ్చింది. రియల్ ఎస్టేట్ మొత్తం డమాలంది.
ఎవరిని అడిగినా కూడా రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వాళ్ళని హైడ్రాతోని రియల్ ఎస్టేట్ మొత్తం ఢమాల్ అన్నది అని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు పడ్డటువంటి రియల్ ఎస్టేట్ ఈ రోజు వరకు కుదుట పడలేదు, ఇంకా పడుతుంది అనేటువంటి నమ్మకం అయితే కనిపిస్తలేదు అనేది చాలామంది చెప్తున్నమాట. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనని చూస్తున్నారు కదా, మన దగ్గర సీఎం ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలామంది పెద్దలు ఎవరన్నా పెట్టుబడులు పెట్టాలంటే ఇక్కడ ఎవరు ముందుకు వస్తలేరు అని, అప్పు పుడతలేదు మనకి, అసలు మనం పోతే దొంగలను చూసినట్టుగా చూస్తున్నారు అని సీఎం తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలామంది మాట్లాడుతున్నారు. సో బేసిక్గానే పెట్టుబడులు పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళకి, లేకపోతే ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరగాలన్నా కూడా ఇవన్నీ అడ్డంకులుగా కనిపిస్తాయి. ఎందుకంటే ఎవరు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టినప్పుడు, ఏ కంపెనీలు కొత్త కంపెనీలు రానప్పుడు, ఇదంతా జరిగినప్పుడు ఆటోమేటిక్గా అదంతా రియల్ ఎస్టేట్ మీద కూడా పడుతుంది. ఇంకొకటి, అసలు మార్కెట్ ఏమీ లేదు, అపార్ట్మెంట్లో చాలా ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. చాలామంది రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి చాలామంది కూడా అసలు ఏమీ లేదని వేరే దిక్కు మళ్ళీ పరిస్థితికి వచ్చారు. రియల్ ఎస్టేట్ ఒక్కటి పడిపోవడంతో రియల్ ఎస్టేట్ మీద బతికేటువంటి ఫ్యామిలీలు దాంట్లో వచ్చినటువంటి డబ్బు, ఇప్పుడు రియల్ ఎస్టేటు బాగా ఉన్నప్పుడు ఆ ఫ్లాట్లు అమ్మడం కొనడం చేసిన తర్వాత దాంట్లో వచ్చేటువంటి డబ్బు మళ్ళీ రొటేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడే రొటేట్ అవుతుంది, వివిధ డిపార్ట్మెంట్లలో రొటేట్ అవుతూ ఉంటుంది. ఆ డబ్బుల్ని ఇంకొకరు వేరే భూమి కొనడం మీదన పెడతారు, లేకపోతే బంగారం కొనడం మీదన పెడతారు, ఇంకొక దాని మీద పెడతారు. సో అట్లా రొటేషన్ కూడా తగ్గిపోయింది. మొత్తం హైదరాబాద్లో రొటేషన్ అంతా పడిపోయింది బికాజ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ తగ్గడం వల్ల అనేది రియల్ ఎస్టేట్ని దగ్గర నుంచి చూస్తున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈ 177 కోట్లకి ఎకరం అమ్మిన తర్వాత హైదరాబాద్లో నిజంగా రియల్ ఎస్టేట్ పెరిగిందా, పరిస్థితులు మారినాయా అంటే ఏమీ మారలేదు అనేది 2-3 రోజుల నుంచి చాలామంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ చెప్తుంది. అసలు ఎక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఏమీ మారలేదు. అక్కడ ఒక దగ్గర ఎక్కడో 177 కోట్లకు పోయినంత మాత్రాన హైదరాబాద్ మొత్తం, ఆ మాటకొస్తే తెలంగాణ మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం పుంజుకుంది అనేటువంటి భ్రమలు ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. రియల్ ఎస్టేట్ ఏమీ పుంజుకోలేదు. గత 2 ఏళ్లలో ఎట్లాంటి పరిస్థితి ఉందో ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. కేవలం అక్కడ వాళ్ళకి ఉన్నటువంటి ఫెసిలిటీస్ని బట్టి హైరైజ్ బిల్డింగ్లు కట్టుకోవచ్చు అనేటువంటి కొన్ని ఫెసిలిటీస్ని బట్టి అక్కడ ఎకరం అంత ధరకి పోయింది. పైగా చుట్టుపక్కల అంతా కూడా ఐటీ అవన్నీ ఉన్నాయి కాబట్టి దానివల్ల ఆ భూమి ధర అంత ఉంది. కానీ ఆ మాటకొస్తే మరి దాంతోపాటు మిగతా చోట్ల వేలం వేసిరు కదా, అక్కడ ఉన్నటువంటి వాటి పరిస్థితి ఏంది, ఎందుకు దాని గురించి ప్రభుత్వం ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్తలేదు, కేవలం 177 కోట్లకు సంబంధించిన దాని మీదనే ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్తుంది. దాంతోపాటు నెల కిందట వేరే దగ్గర వేలం వేస్తాము అన్నప్పుడు అసలు కొనడానికి ఎవరు ముందుకు రాలేదు కదా, మరి దాని గురించి ఎందుకు చెప్తలేదు. కేవలం ఒక దీన్ని చూపించి మొత్తం రియల్ ఎస్టేట్ పెరిగింది అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు తెలంగాణలో రియల్ ఎస్టేట్ అనేది 2 ఏళ్ల కిందట ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లనే ఉంది. పెద్ద మార్కెట్లో ఎట్లాంటి మార్పులు లేవు అనేది చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట.